నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలున్న విషయం చాలా సార్లు స్పష్టమైంది. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని ఉద్దేశిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. ఇక అతన్ని కలవడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు. దానివల్ల ఇద్దరి మధ్య కొన్ని విభేదాలైతే ఉన్నాయనే వార్తలైతే బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆ ఈవెంట్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ల మధ్య ఉన్న గొడవలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇక చంద్రబాబు నాయుడు గెలుపుని ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ ఒక ట్వీట్ అయితే చేశారు. అప్పుడు చాలా మంది వీళ్ల మధ్య విభేదాలేమీ లేవంటూ అనుకున్నారు. కానీ ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇవ్వడం నిజంగా ప్రతి ఒక్క నందమూరి అభిమానిని తీవ్రంగా కలచివేస్తుందనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఈవెంట్ కి రాకపోవడానికి కారణం ఆయన దేవరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారనే వార్తలు వస్తున్నప్పటికీ అవి అంత నమ్మశక్యంగా లేవంటూ నందమూరి ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఫ్యామిలీ మొత్తానికి దూరంగా ఉంటూ ఎన్టీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎందుకు హాజరు కాలేదనే వార్తలైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.